టెలివిజన్ కి స్వాగతం. నమస్కారం. మీడియా టెలివిజన్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు పేరు ఒక సంచలనం. రాష్ట్ర రాజకీయాల్లో రూపురేఖలు మార్చిన ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ దేవుడయ్యాడు. ₹2 కిలో బియ్యం ఇచ్చి పేదవాళ్లకు ఆకలి తీర్చి దేవుడయ్యాడు. పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారు. ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ నేతలు, అభిమానులు జరుపుకున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ భవనంలో తెలుగు ప్రజల ఆత్మ బంధువు ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు నివాళులు అర్పించారు. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు. అయిన తారక రాముడిని మహానాయకుడిగా తీర్చిదిద్దాలని నట విశ్వరూపం తెలుగు జాతి ఆత్మగౌరవం జై హో ఎన్టీఆర్. సమాజమే దేవాలయం స్థాపనతో దేశంలోని మొదటిసారిగా శ్రీకారం చుట్టారని అమిలినేని సురేంద్రబాబు పేదవారికి అధికారానికి అర్హమని చెప్పి సంక్షేమంతో పాటు అభివృద్ధికి పాలన కూడా బాధ్యత వేశారని గుర్తు చేశారు. పాలనతో పాలకుడు అంటే సేవకుడని ఎన్టీఆర్ చాటి చెప్పారని సురేంద్రబాబు అన్నారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మ బంధువు అయ్యారని వెల్లడించారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగు ప్రజల కోసం అనే సంకల్పం కలుసుకుంటామని కార్యకర్తలకు సూచించారు. अमर है, अमर है, अमर है, जोहार, जोहार इंडिया, अमर है, अमर है, जोहार, जोहार, अमर है, अमर है, और दिल्लाले, 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 जोहार, अमर है, अमर है, अमर है. ओके నువ్వు మరి అడ్మిట్ కొడదా క్రీమ్ తీయలే నోరు క్రీమ్ తీసుకోండి యాడ్ తీయలే నోరు అంత తీసుకోమని గర్వంగా సినీ ఫీల్డ్ లో మకుటములేని మహారాజుగా వెలిగిన ఎన్టీ రామారావు 1982లో పార్టీ స్థాపించి అనేక సంక్షేమ పథకాలు బీదలకు సాయం చేయాలంటే ఆ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ దేశంలో తొలిసారిగా సంక్షేమం గురించి అమలుపరిచిన నాయకుడు ఎన్టీ రామారావు. ఆయన అనేక పేదలకి అనేక హౌసింగ్ అయితేనేముంది, రైస్ అయితే ₹2 కిలో బియ్యం అయితేనేముంది. ఆ రోజు రైస్ దొరకాలన్నా కూడా ఎన్టీ రామారావు ఎవరు తినేదానికే లేదు. పల్లెల్లో అప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యం అన్ని కూడా
సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి చేసి ఎన్టీ రామారావు అందరికీ అణగారిన వర్గాల బీసీలకి, దళితులకి, ఎస్సీలకి, యువతకి అందరూ కూడా రాజకీయ పిచ్చి పెట్టినోడు ఎన్టీ రామారావు. ఆ రోజు ఏదో గ్రామాల్లో పెత్తందారులతో వాళ్ళు పెత్తందారులతోనే రాజకీయాలు నడిచేటివి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అందరూ కూడా రాజకీయ చైతన్యం వచ్చింది. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా పగడలేని మహారాజా తిలక ఖ్యాతిని, కీర్తిని సంపాదించి పెట్టిన ఎన్టీ రామారావు గతంలో శ్రీకృష్ణదేవరాయలు దేశమెందు తెలుగు భాషలేదు తెలుగు లెస్స అన్నాడు. కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే ఆ ఖ్యాతి ప్రపంచానికంటే సాటినాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ పెద్దలు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీలో ఉంటూ ఈరోజు పార్టీ కోసం కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎనలేని కృషి చేసిన నాయకులందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళు పార్టీని ఇంత బలంగా ఉంచారంటే కూడా వాళ్ళ నాయకత్వంలో బాగా పార్టీ కూడా పనిచేసింది. ఎప్పుడైతే ఈ నాయకత్వాన్ని ఉందో తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఈరోజు మనం అందరం కూడా పార్టీని 40 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు 3 నెలలు మాత్రమే వ్యవధిలో మొత్తం రాష్ట్రమంతా చుట్టుముట్టి అన్ని చోట్ల కూడా విజయం సాధించారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా నవ్వారు. ఇతనెప్పుడు వస్తాడు సినిమా రంగంలో ఉండి, అతను ఏందో నిరూపించాడు. ఈ రోజు ఈ పార్టీ బలంగా ఉందంటే దానికి ఎన్టీ రామారావు కృషి గాని, ఎన్టీ రామారావు చేసిన సంక్షేమ పథకాలు గాని, ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజల్లో కష్టాలని తెలుసుకుని ప్రజలకు అందించడంలో ఆయన సఫలమయ్యారు. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఎన్టీ రామారావు 101వ జయంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ రాబోయే ఈ ఎన్నికల్లో 2024లో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా విజయడంకా ముగించబోతుంది. అది అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. అందులో భాగంగా మన కళ్యాణదుర్గం ప్రాంతం కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మనం గెలబోతున్నామని. ఏదేమైనా కూడా 4వ తారీఖు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల తీర్పు అక్కడ ఉంది కాబట్టి ప్రజల తీర్పు వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిన అవసరం కాబట్టి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎంతో మంది బీసీకి గానీ ఎస్సీకి గానీ ఆయన ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండేవాడు. ఎంతో మంది ఈరోజు బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మీరు ఎక్కడ తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో గానీ, ఆంధ్ర రాష్ట్రంలో గానీ ఎక్కడ పోయినా కూడా ఎన్టీ రామారావు తయారు చేసిన నాయకులే తప్ప ఈరోజు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు అక్కడ కేసీఆర్ గానీ, మళ్ళా రేవంత్ రెడ్డి గానీ, మరి చంద్రబాబు నాయుడు గారు గానీ ఇంకా చాలా మంది కూడా మన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు. కాబట్టి ఈ రోజు ఈ పార్టీకి ఎప్పుడు కూడా ప్రజలు అండదండలు ఉంటాయి. ప్రజలు ఎప్పుడు కూడా ఈ పార్టీని ఆదరిస్తున్నారు, ఆదరించబోతున్నారు. కాబట్టి మనందరూ కూడా ఎన్టీ రామారావు గారికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉంది. ఆయన పార్టీ వ్యవస్థాపకులు, ఆయనకి ఎప్పుడు కూడా మనము కాళ్ళకు మొక్కి నమస్కారం చేయాల్సిన పరిస్థితులు అందరికి కూడా ఉంది. అందరూ కూడా ఆయన కృష్ణ రూపంలో కావచ్చు, రకరకాల సినిమా రంగంలో కూడా రాణించాడు. పెద్ద నటుడుగా ప్రఖ్యాతులు కాంచాడు. దేశ నలుమూల నుంచి కూడా ఆయనకి, దేశ విదేశాల నుంచి కూడా ఆయనకి మంచి ఆదరణ మనందరికి కూడా తీసుకొచ్చాడని ఈ సభాంగా తెలియజేస్తుంది.